ఈనాటి ఈ పాత్రికేయుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న రాత్రి 10 గంటలప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయాలను మీ ముందు ఉంచాలి, ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాలి అనేదే ఈ మీడియా సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 24 మంది ఎంపీటీసీలు ఉంటే అందులో ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్, బీసీ కులస్తుడు, యాదవ్ కులస్తుడు. ఇతను ప్రొద్దుటూరు మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు, ప్రజాప్రతినిధిగా. శేఖర్ యాదవ్, మా శేఖరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 489/2 ఈ సర్వే నెంబరు కలిగిన 10 సెంట్ల ఫ్లాటును 1982 సంవత్సరంలో వెంచర్ వేసిన 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ బాగా చెప్తాను ప్రజలకు, శేఖర్ కొనేది 10 సెంట్లు, ఇది ఒక ఫ్లాటు. సర్వే నెంబర్ 489/2. ఇది వరదరాజిరెడ్డికి అత్యంత ముఖ్యులైనటువంటి దారా భాస్కర్ రెడ్డి, వరదరాజిరెడ్డికి అత్యంత ముఖ్యులు వాళ్ళు. బద్వేలి శ్రీనివాసులరెడ్డి, లారేలి శ్రీనివాసులు, వీళ్ళిద్దరూ కలిసి గజ్జల భారతీదేవి మాకు తెలుసులే, మన వాళ్ళే, మంచి స్థలం తీసుకో, నేను చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళు. ఆ దారా భాస్కర్ రెడ్డి బావమరిది కేశవరెడ్డి, ఆ కేశవరెడ్డి ద్వారానే ఈ స్థలాన్ని శేఖరు కొనింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో 1982లో వెంచర్ వేసిన 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాటును వరదరాజిరెడ్డికి అత్యంత కావాల్సిన మనుషుల సిఫారసు మేరకు మా శేఖర్ యాదవ్ 1,20,00,000 పెట్టి కొన్నాడు, 10 సెంట్లు. అందులో ఒక 70 లక్షల రూపాయలు తన స్థలాన్ని వేరే చోట ఉంటే గజ్జల భారతీదేవికి రాపిచ్చి, ఒక 50 లక్షల రూపాయలు నగదు లెక్కిచ్చి, అంటే మొత్తం మీద ఒక 1,20,00,000 రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని ఇతను కొన్నాడు. ఇది మా వైపు నుండే నిజము, మా వైపు నుండే న్యాయము, చట్టము. ఇంకా సమస్య ఏంటంటే ప్రజలారా, ఈ స్థలము నాది, ఈ స్థలం నా పేరుతో ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు, అంటే మునీర్ అనే కౌన్సిలర్ ఉన్నాడు కదా, ఆయన సంబంధించిన మనుషులు, లేకుంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి నాయకత్వంలో వారి మనుషులు అందరూ ఒక టీంగా ఏర్పడి ఈ స్థలం మాది అని చెప్పి ఈ స్థలం దగ్గరకు వచ్చి గొడవ చేసే వాతావరణం 2-3 నెలలుగా జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చినప్పటికీ శేఖర్ యాదవ్ వాళ్ళకి చెప్తానే ఉన్నాడు, ఈ స్థలం నాది, మీది కాదు, ఇదిగో నా సర్వే నెంబర్ ఇది, నా రికార్డ్ ఇది, నా డాక్యుమెంట్ ఇది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా రికార్డు ఉంది, డాక్యుమెంట్ ఉందంటే అది తీసుకొని పోలీస్ స్టేషన్కు, తాలూకా పోలీస్ స్టేషన్కి వస్తే తాలూకా పోలీస్ స్టేషన్లో మీరు ఇవ్వండి, నేను ఇస్తా. వాళ్ళు పరిశీలించి ఎవరి స్థలమో వాళ్ళే తేలుస్తారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కైనా పిలిపిస్తారు, ఎంఆర్ఓనైనా వాళ్ళైనా పిలిపిస్తారని చెప్తే వస్తామంటారు, పోలీస్ స్టేషన్కు రారు. శేఖర్ కనీసం అంటే 10 సార్లు పోయింటాడు పోలీస్ స్టేషన్. కనీసం పోలీసు వాళ్ళైనా అతన్ని పిలిపించి ఇది గొడవ జరిగే ప్రయత్నం జరుగుతుంది, లేకుంటే ఇది నేరం జరుగుతుంటే అవకాశం ఉంది, ఎవరిదో కూడా తప్పుడు రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించాలా, ఈ నేరాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి పోలీసు వాళ్ళు అవతల వాళ్ళని పిలిపించి వాళ్ళ రికార్డు పరిశీలించి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. కానీ పోలీసులు నిర్లక్ష్యం చేసినారు. పోలీసులు నిర్లక్ష్యం చేసేదానికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శేఖర్ యాదవ్ పక్కన న్యాయం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకుని ఒక ముఠా వస్తుందో వాళ్ళది అన్యాయం ఉంది, పోలీసు వాళ్ళకు తెలుసు. పరిశీలిస్తే చెప్పాలంటే పైనుంచి ఒత్తిడి, చెప్పొద్దు, కాలయాపన చేయడం. పోనీ అవతలో ఎవరన్నా దగ్గర డాక్యుమెంట్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఎవరైతే ఉండారో వాళ్ళు కోర్టుకు పోయి ఒక ఆర్డర్ ఏమైనా ఇచ్చినారా, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దని? ఒక ఆర్డరు లేకపోయా, పోలీస్ స్టేషన్కు రాయకపోయిరి, న్యాయం ఎక్కడో బజార్లో చెప్పకపోయిరి, మా ఆస్తిలో మేము
కన్స్ట్రక్షన్ చేసుకుంటే నిన్న రాత్రి 10 గంటలప్పుడు దొంగోళ్ళు వచ్చినట్టు జేసీబీ మిషన్లు పెట్టి 10 గంటలప్పుడు శేఖర్ యాదవ్ కన్స్ట్రక్షన్ చేసిన కాంపౌండ్ వాళ్ళు గోడను లేకుంటే రూమును పడగొడుతున్నారు. ఇంకా పోలీసు వాళ్ళకు 10 సార్లు పోయి చెప్పి ఏం లాభము, ఏం ఆపినట్టు, కన్స్ట్రక్షన్ చేసినటువంటి పడగొట్టే అధికారం వాళ్ళకి ఎవరిచ్చినారు, కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందా, పోలీసు దగ్గరికి వచ్చి రికార్డు చూపించినారా అంటే గొడవ చేయాల. అధికారం ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ఆపుతాం. పోలీసు వాళ్ళు మా మాట వింటారు, మీ మాట వినరు. అప్పుడు గడ్డి తింటా శేఖర్ యాదవ్ వాళ్ళతో పంచాయతీ పోయి చిన్నపల్లె పంచాయతీ చేసుకొని నీకు ఈ 30 లక్షలు ఇచ్చా 40 లక్షలు ఇచ్చా అని చెప్పి ఆ 30 లక్షలు 40 లక్షలు వాళ్ళ కాలబెడితే కన్నా సమస్య. ఇదే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతా ఉండే భూ ఆక్రమణలు, భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరగలే ప్రజలారా. నేను బాగా స్పష్టంగా చెప్తానా, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూ ఆక్రమణలు, భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరుగుతుండదు. విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి, విపరీతమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అక్కడ. ఇది ఈ రోజు కాదు, చాలా నెలల తరబడి మాట్లాడుతున్నాం మేము. శివచంద్రారెడ్డి నాయకత్వంలో, కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సంబంధించిన భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, పత్రికలు రాసినాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు పొద్దున ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వరదరాజరెడ్డి వాళ్ళు ప్రశ్నించవచ్చు, 1 సంవత్సరం క్రితం వరకు ఆయన మీ మనిషి కదబ్బా అని. ఎస్, నేను ఒప్పుకుంటానా. సంవత్సరం క్రితం ముందు శివచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ మా మనిషి. మా మనిషిగా మా పార్టీలో ఉండేటప్పుడే అతను అవినీతి చేసినాడు. మా మనిషిగా ఉండేటప్పుడే అవినీతి చేసినాడు అతను. అయితే అతను చేసే అవినీతికి మాకు సంబంధం లేదు, కానీ మా పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి మా పార్టీనా కాదంటే మా పార్టీని మేము అంగీకరించాల్సిందే. మేము ఆయన వద్దు అనుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆరోపణలే ప్రధానమైనవి. విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉండడం వలన, ప్రజా వ్యతిరేకత ఆయనకు పూర్తిగా ఉండడం చేత మేము ఆయన వద్దనుకున్నాం. మేము వద్దనుకునేవాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నారు. ఇదిగో ఇప్పుడు నీ ముఠా చేస్తాంది. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు ముఠా ఏమైతే ఉందో వీళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళని దానికి చెప్తాం. వీళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఏంటంటే 547/1980 దస్తావేజ్ నెంబరు 547/1980, 2.5 సెంటు ఈ దస్తావేజ్ ప్రకారం ఉండే ఆస్తి వాళ్ళు తీసుకొస్తాండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ 547/1980 దస్తావేజులో ఉండే 2.5 సెంటు ఎక్కడుందంటే రామేశ్వరం గ్రామ పొలంలో ప్రకారము గురుసాద మఠం దగ్గర ఒక చేనేత వారి ఇల్లు, ఒక చేనేత వారికి సంబంధించిన ఇల్లు ఇది 2.5 సెంటు. ఈ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ స్థలం నాది అంటారు. ఈ డాక్యుమెంట్ కూడా ఎంత అంటే 500 రూపాయల స్టాంపు మీద ఉందంట. 1980లో 500 రూపాయల స్టాంపే లేదని మా కాజా చెప్తున్నాడు. అసలు నువ్వు చెప్పిన 547/1980 దస్తావేజ్ను మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రికార్డు లేదు. అది ఇది ఇంపార్టెంట్ కీలకమైన మాట. ఈ దస్తావేజులో ఉండే మాటలు ఏమైతే ఆస్తి రిజిస్టర్ అయి ఉందో అది ఏదైనా కానీ లేదు, 2.5 సెంటు ఫేక్ కానీ ఏదైనా కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు అయి లేదు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు కాకుండా ఉండబడినటువంటి దస్తావేజు మీ దగ్గర ఉందంటే ఏమని అర్థం ప్రజలారా? నకిలీ స్టాంపులు తయారు చేసుకున్నారు, నకిలీ ముద్రలు తయారు చేసుకున్నారు, నకిలీ సంతకాలు తయారు చేసుకున్నారు. అంటే ఇది ఒక పెద్ద పెద్ద ముఠా. నకిలీ స్టాంపులతోనూ, నకిలీ ముద్రలతోనూ, నకిలీ సంతకాలతోనూ ఎవరు పడితే వాళ్ళ ఆస్తులను మీ పేరుతో దొంగయి రాసుకొని అడ్డం వేసి 30 లక్షలు 40 లక్షలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. మేము చెప్పినది తప్పు అయితే వాళ్ళ దగ్గర ఉండే రికార్డు తీసుకొని పోలీసు వాళ్ళ చేతికి ఇస్తే పోలీసులు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రమ్మనండి. పోలీసులు నిజాయితీ పరులు అయితే తెలుసమని ఇది మా రికార్డు అని పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం, వాళ్ళ రికార్డు కూడా పోలీస్ స్టేషన్కి తెప్పించుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రమ్మనండి. మీడియా సమక్షంలో పోలీసు వాళ్ళ రికార్డు తీసుకొని వచ్చి ఎవరిది ఈ ఆస్తిని తేలాలా? నకిలీ స్టాంపులు, నకిలీ ముద్రలతో, నకిలీ సంతకాలతో ఒక ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏదైతే ఉండి ప్రొద్దుటూరులో రాజ్యం వెళ్తా ఉందో వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాల్సిన బాధ్యత లేదా? పోలీసుల మీద కేసులు పెట్టమని చెప్పాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే నీతిపరునికి లేదా?
స్పష్టంగా చెప్తానాం. ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం అక్రమ రూపంలో ఆస్తులను సంపాదించుకోవాలా, ధనం సంపాదించాలనే ఆశపోతుతనం. దీనికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే గన తెర వెనుకల శివచంద్రారెడ్డి, తెర ముందర మునీరు, ఇంకొకడు. ఇది ఒకటే కాదు, కొత్తపల్లి పంచాయతీలో జరుగుతూ ఉండేది. ఎక్కడ చూసినా జేసీబీ మిషన్ తిరుగుతుంటాది. గద్ద కోడి పిల్లల కోసం తిరిగినట్టు తిరుగుతుంటాది జేసీబీ మిషన్ ఒకటి. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే, ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే, ఎక్కడ ముస్లిం ముతక కరోనాలో చచ్చిపోయింటే, ఎక్కడ ఒంటరి మహిళ ఉంటే, ఎక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉండి కళాస్తులు ఉంటే అవన్నీ నాయే. శివచంద్రారెడ్డి మాట అవన్నీ నాయే. జెండా వాతేయడమే, ఒక టీం రావడమే. నేను చెప్పేది అబద్ధమో నిజమో కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పోయి విచారణ చేపట్టండి అధికారులారా. మీడియా సోదరులపై విచారణ చేయండి, నిజాయితీగా మీరు చేయండి, మీకు బోధపడతాయి. ఇంత అవినీతి పెట్టుకొని పంచాయతీలో ఇంత రాజ్యం వెళ్తా అంటే అవినీతి. వరదరాజరెడ్డి గారు నిద్రపోతున్నారా? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? నేను అడుగుతా ఉన్నా తాలూకా పోలీసు వాళ్ళను. 10 సార్లు వచ్చినాడే పోలీస్ స్టేషన్కి ఆయన, 10 సార్లు వచ్చినాడు. ఎవరు? శేఖర్ యాదవ్. ఒక్కసారన్నా మీరు వాళ్ళని పిలిపించినారా? ఒక్కసారన్నా ఇద్దరిని కూర్చోబెట్టి డాక్యుమెంట్ చూసినారా? తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు డాక్యుమెంట్లు అవి ఎంఆర్ఓకు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపించినాం నిగ్గు తేల్చేదానికని. ఏముందా నిగ్గు తేల్చేదానికి? 3 నెలలు పడుతుందే. ఇప్పుడు పంపించినాం కాగితాలు, వాళ్ళని తెప్పించుకోండి, మీడియాను కూర్చోబెట్టుకోండి, రమ్మనండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒకరిని చూడమనండి, రికార్డులు ఉందో లేదో, నేను చెప్పిన సర్వే నెంబరు, బారు, పరదేశి వాళ్ళ కాగితాలు చూడమను. ఉద్దేశపూర్వకంగా ఈ నేరం తెలుగుదేశం పార్టీ చేస్తాంది కాబట్టి మూసిపెట్టాలి.